ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి నిరసనల గడ్డగా మారింది. విద్యార్థుల స్కాలర్షిప్స్ మరియు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఏబీవీపీ కథన రంగంలోకి దిగింది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విద్యార్థి నాయకులు నిప్పులు చెరిగారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలంటూ ఓయూలో ఏబీవీపీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. 5,000 కోట్లతో గాంధీ విగ్రహం పెట్టేందుకు నిధులుంటాయి కానీ విద్యార్థులు ఫీజులు చెల్లించడానికి డబ్బులు ఉండవని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్ తరలించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని ఏబీవీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో 9,000 కోట్ల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నా కూడా ఈనాటికి కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఈనాటికి కూడా రూపాయి రిలీజ్ చేయని పరిస్థితి. అయ్యా రేవంత్ రెడ్డి, నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అది విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 9,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆకునూరు మురళి చేత విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసి స్కాలర్షిప్ ఎత్తివేయమని చెప్పడము చాలా సిగ్గుచేటు. ఈరోజు ఐఏఎస్ అధికారిగా పదవి విరమణ చేసుకున్నటువంటి ఆకునూరు మురళి నీకు చాతగాక నువ్వు విఆర్ఎస్ తీసుకొని ఈ యొక్క విద్యార్థులకి ఈ యొక్క చదువుని దూరం చేసే ప్రయత్నం ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ యొక్క విద్యా కమిషన్ ఎత్తివేసి వెంటనే విద్యార్థులకి సకాలంలో స్కాలర్షిప్ విడుదల చేయాలి. అదేవిధంగా అసెంబ్లీ సెషన్లో 15% నిధులు యూనివర్సిటీ ఈ యొక్క విద్యాశాఖ కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఎక్కడికక్కడ రోడ్డు మీదకి రావాలంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది. నువ్వు రావాలంటే విధంగా నీకు భయం పుట్టింది. ఓయూ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా బడ్జెట్ సెషన్ లో విద్యాశాఖకి 15% నిధులను కేటాయించాలని, అదేవిధంగా విద్యా కమిషన్ ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వర్షం పడుతున్న విద్యార్థులు తమకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ల కోసము ఏబీవీపీ తోటి వారందరూ ఉండి వర్షంలో నిరసన తెలియడం జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి దాదాపు 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికి విద్యార్థులకు రావాల్సినటువంటి 9,000 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్